So next problem in Cauchy's integral theorem. Evaluate integral z by z square plus 1 dz where circle C is mod z plus 1 by z equal to 1. So this is a problem. ఫస్ట్ మనము ఈ ప్రాబ్లంలో ఏం చేస్తామంటే అమ్మా ఇక్కడ మనకి ప్రాబ్లం ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఎవాల్యుయేట్ అని చెప్పి ఇచ్చారు. ఇదే మోడల్లో మనకి నెక్స్ట్ రెసిడ్యూస్లో కూడా ఇదే మోడల్లో ఉంటుంది. అయితే మనము ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇవి ఇక్కడ మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినారు కదా, ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినారు అంటే మనకి ఖచ్చితంగా కాషీస్ ఇంటిగ్రల్ థియరమ్ని యూజ్ చేయాలి. ఓకేనా, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనకి ఈ మోడల్లో ప్రాబ్లమ్ని ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఫస్ట్ గివెన్ ప్రాబ్లం ఏ ఫామ్లో ఉంది. ఓకేనా, సో కాషియస్ ఇంటిగ్రల్ థియరమ్కి మనము నిన్న 3 థియరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాషియస్ ఇంటిగ్రల్ థియరమ్, కాన్వర్స్ ఆఫ్ ది కాషియస్ ఇంటిగ్రల్ థియరమ్ అండ్ కాషియస్ ఇంటిగ్రల్ ఫార్ములా అని. ఓకేనా, సో ఇప్పుడు ఈ 3 థియరమ్స్లో మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం సింగులారిటీస్ కనుక్కుంటాం. ఓకేనా, ఈ సింగులారిటీస్ ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనము సింగులారిటీస్ కనుక్కుంటున్నాం. ఈ సింగులారిటీస్ అనేవి మనకి ఇన్సైడ్ అవుతుందా అవుట్ సైడ్ అవుతుందా అనేది మనము ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ డిపెండ్ చేసుకొని ఇక్కడ మనం ఇన్సైడ్ అవుట్ సైడ్ అని కనుక్కుంటాం. అవునా, అయితే ఈ కాషియస్ ఇంటిగ్రల్ థియరంలో మనకి 2 ఫార్ములాస్ చెప్పున్నాం. అది ఇన్సైడ్ గానే అవుట్ సైడ్ గానే అయితే దాని వాల్యూ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ మైనస్ ఏ డిజెడ్ ఈక్వల్ టు 0. అదే ఇన్సైడ్ అయింది అనుకోండి ఫార్ములా ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ డిజెడ్ ఈక్వల్ టు 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా, సో ఫస్ట్ గివెన్ ప్రాబ్లంలో మనము సింగులారిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. సింగులారిటీస్ అన్నా రూట్స్ అన్నా పోల్స్ అన్నా ఒకటే మీనింగ్. ఓకేనా, ఇప్పుడు ఈ కాషీస్లో మనం వీటిని సింగులారిటీస్ అంటాం. సింగులారిటీస్ మీన్స్ ఇక్కడ డినామినేటర్ వాల్యూని ఈక్వల్ టు 0 చేసుకుంటాము. ఏ ప్రాబ్లంలో అయినా మనకి ఇంటిగ్రల్లో ఇచ్చిన డినామినేటర్లో దట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీని నుంచి మనకి జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు -1. -1 మీన్స్ ఐ స్క్వేర్. ఓకే, సో ఐ స్క్వేర్ అన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఐ అంటే జెడ్ ఈక్వల్ టు ఏమొచ్చాయి ప్లస్ ఐ ఒకటి మైనస్ ఐ ఒకటి. సో దీస్ ఆర్ 2 సింగులారిటీస్, ప్లస్ ఐ ఒకటి మైనస్ ఐ ఒకటి. ఈ రెండు మనకి ఏది ఇన్సైడ్ ఏది అవుట్ సైడ్ అవుతుందో ఒకసారి వెరిఫై చేద్దాం. ఇవి వెరిఫై చేయాలి అంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ కావాలి. సో సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, మాడ్ జెడ్ ప్లస్ 1 బై జెడ్ ఈక్వల్ టు 1 అన్నారు. దీన్ని మనము XY వేరియబుల్స్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ఎలా చేంజ్ చేస్తాము, జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 1 బై జెడ్ మీన్స్ ఎక్స్ మైనస్ ఐవై. ఓకే, సో జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై, 1 బై జెడ్ అంటే ఎక్స్ మైనస్ ఐవై సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఈక్వల్ టు 1. సో ఐవై క్యాన్సిల్, మాడ్ 2x ఈక్వల్ టు 1. మాడ్ 2x మీన్స్ స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ఈక్వల్ టు 1. ఓకేనా, సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి 4x స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీంట్లో మనము ఈ 2 సింగులారిటీస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఫస్ట్ సింగులారిటీ ఈజ్ జెడ్ ఈక్వల్ టు 1. జెడ్ ఈక్వల్ టు 1 అంటే జెడ్ మీన్స్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు ఐని ఎలా రాసుకోవచ్చు 0 ప్లస్ ఐ. సో కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. రియల్ పార్ట్ ఈజ్ ఎక్స్, అక్కడ ఆర్హెచ్ఎస్లో రియల్ పార్ట్ ఈజ్ 0 అండ్ రియల్ పార్ట్ వై ఈక్వల్ టు 1. ఐ ఇంటూ 1 అంటే 1. సో ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 1. దీన్ని మన సర్కిల్ ఈక్వేషన్ ఎంత వచ్చింది 4x స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటున్నాం. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 0 స్క్వేర్, ఎక్స్ 0 కాబట్టి 4 ఇంటూ 0 స్క్వేర్ 0. సో 1, ఈ 0కి 1కి మధ్యలో మనము సింబల్ ఏం పెట్టచ్చు లెస్ దెన్. సో 0 లెస్ దెన్ 1. జెడ్ ఈక్వల్ టు ఐ అనే సింగులారిటీ ఇన్సైడ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు మైనస్ ఐ తీసుకుందాం. సేమ్ ఇదే విధంగా రియల్ ఇమాజినరీ కంపేర్ చేసుకుంటే ఎక్స్ వస్తుంది వై వస్తుంది. 4x స్క్వేర్ ఈక్వల్ టు 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 లెస్ దెన్ 1 వచ్చింది. అంటే 2 సింగులారిటీస్ అనేవి మనకి ఇన్సైడ్ అయినాయి. ఓకేనా, సో ఇప్పుడు మనము ఈ వాల్యూ కనుక్కునేటప్పుడు ఈ 2 సింగులారిటీస్ని కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇంటిగ్రల్ దేన్ని ఎవాల్యుయేట్ చేయాలి, జెడ్ బై జెడ్ స్క్వేర్ ప్లస్ 1 డిజెడ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జెడ్ బై జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ఏం రాసాము జెడ్ ప్లస్ ఐ ఇంటూ జెడ్ మైనస్ ఐగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఫార్ములా ఏం చెప్పాము, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ డిజెడ్కి మాత్రమే ఫార్ములా ఉంది. జెడ్ మైనస్ ఏ ఇంటూ జెడ్ మైనస్ బి వీటికి ఫార్ములా లేదు. అంటే ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకోవాలంటే దీనికి
బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్ అన్న చేయొచ్చు, లేదా బై అబ్జర్వేషన్ చేయొచ్చు. అబ్జర్వేషన్ అంటే డినామినేటర్లో ఉండే వాటిని యూజ్ చేసుకొని మనం న్యూమరేటర్లో ఉన్న జెడ్ ప్లేస్లో జెడ్ ప్లస్ ఐ మైనస్ ఆఫ్ జెడ్ మైనస్ ఐ రాసుకుంటాము. ఓకేనా, దీన్ని అబ్జర్వేషన్ మెథడ్ అంటాం. ఇది రాసేటప్పుడు మనము ఈ డినామినేటర్లో ఉండే వాటిని యూజ్ చేసుకోవాలి. సో బై అబ్జర్వేషన్ మెథడ్ అనేది మీరు రాయలేము అనుకున్న వాళ్ళు పార్షియల్ ఫ్రాక్షన్ చేసి ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో జెడ్ ఇంటూ 1/z ప్లస్ ఐ ఇంటూ జెడ్ మైనస్ ఐని జెడ్ ప్లస్ ఐ మైనస్ జెడ్ మైనస్ ఐ రాసాం. ఇక్కడ మనకి ఏమేమి క్యాన్సిల్ అయినాయి, జెడ్ జెడ్ క్యాన్సిల్ అయినాయి, 2i వచ్చింది. సో ఇక్కడ మనకి న్యూమరేటర్లో 2i లేదు కాబట్టి డినామినేటర్లో 2i రాసుకున్నాం. ఓకేనా, 2i ఇంటూ జెడ్ ప్లస్ ఐ ఇంటూ జెడ్ మైనస్ ఐ 1/2i. సో దిస్ ఇస్ ద కాన్స్టెంట్. దీన్ని వితౌట్ ఇంటిగ్రల్ రాద్దాం. 1/2i ఇంటిగ్రల్ జెడ్ ఇంటూ, ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం. జెడ్ ప్లస్ ఐ బై జెడ్ ప్లస్ ఐ ఇంటూ జెడ్ మైనస్ ఐ అంటే 1/z మైనస్ ఐ మైనస్ జెడ్ మైనస్ ఐ క్యాన్సిల్ అయితే 1/z ప్లస్ ఐ dz. నెక్స్ట్ మల్టిపుల్ విత్ జెడ్. సో 1/2i ఇంటిగ్రల్ జెడ్ బై జెడ్ మైనస్ ఐ dz మైనస్ ఇంటిగ్రల్ జెడ్ బై జెడ్ ప్లస్ ఐ dz. సో ఇప్పుడు మనకి 2 ఇంటిగ్రల్స్గా సపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ dz అనే ఫార్ములాని ఇప్పుడు యూజ్ చేయొచ్చు. సో ఇలా మనకి మల్టిపుల్ ఆఫ్ ఉన్నప్పుడు యూజ్ చేయలేము. ఇట్లా మల్టిపుల్ ఆఫ్ ఉన్నప్పుడు మనము ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్లిట్ చేయాలంటే అబ్జర్వేషన్ అన్న చేసుకుంటాము, లేదా పార్షియల్ ఫ్రాక్షన్ అన్న యూజ్ చేసుకుంటాము. సో 1/2i ఇంటూ, ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ. ఓకే, సో ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే జెడ్, ఏ అంటే ఐ. ఫార్ములా ఈజ్ 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఏ ఈజ్ ఐ. నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే ఎంత మనకి మైనస్ ఐ. 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ మైనస్ ఐ దట్ ఈక్వల్ టు 2πi బై 2i ఇంటూ 1 ప్లస్ ఐ. ఆఫ్టర్ క్యాన్సిలేషన్ వీ గెట్ 2πi. ఓకేనా, 2i క్యాన్సిల్, చిన్న మిస్టేక్ ఉంది చూడండి. 2i క్యాన్సిల్. సో పై ఇంటూ 1 ప్లస్ ఐ. ఇది ఇది క్యాన్సిలేషన్, ఇది తప్పు వేసింది ఇక్కడ. సో ఇక్కడ మనకి 2i క్యాన్సిల్ అయితే పై ఇంటూ 1 ప్లస్ ఐ. ఓకేనా, సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఈ నోట్ చూడండి అమ్మా, దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ది డెరివేటివ్ ఆఫ్ అనలిటిక్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ పవర్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై 2πi ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 dz. ఓకేనా, మనం ఇంతవరకు ఏ ఫార్ములా యూజ్ చేసేవాళ్ళము, ఇన్సైడ్ అయితే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ dz ఈక్వల్ టు 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. అదే అవుట్ సైడ్ అయితే ఈక్వల్ టు 0 తీసుకుంటూ వచ్చాం. ఇప్పుడు డినామినేటర్లో జెడ్ మైనస్ ఏ కాకుండా జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, హోల్ క్యూబో, హోల్ పవర్ 4 అంటే పవర్లో మనకు కానీ వాల్యూ కానీ ఉంటే, సో యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకేనా, ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి మనం ఎలా రాస్తామంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 dz ఈక్వల్ టు 2πi ఇంటూ ఎఫ్ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఫ్యాక్టోరియల్. ఓకేనా, ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనము ఈ విధంగా రాయొచ్చు. ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 dz ఈక్వల్ టు 2πi ఇంటూ ఎఫ్ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఫ్యాక్టోరియల్. ఓకేనా, నెక్స్ట్ evaluate integral z minus 1 by z plus 1 whole square into z minus 2 dz where c circle is mod z minus I equal to 2. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు అని. డినామినేటర్లో మనకి హోల్ స్క్వేర్ అని ఇచ్చున్నారు, అవునా, హోల్ స్క్వేర్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎఫ్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది చూసారా, ఈ ఫార్ములాని అప్లై చేసుకుంటాము. ఓకేనా, సో సొల్యూషన్ ఈస్ to evaluate integral z minus 1 by z plus 1 whole square into z minus 2 dz. ఫస్ట్ గివెన్ ప్రాబ్లం రాసుకున్నాం. ఎటువంటి మోడల్కైనా సరే మనం ఫస్ట్ చేయాల్సింది సింగులారిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సింగులారిటీస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం డినామినేటర్ వాల్యూని ఈక్వల్ టు 0 చేసుకున్నాము. సో దిస్ z plus 1 whole square into z minus 2 whole square equal to 0. z plus 1 whole square equal to 0, z plus 1 equal to 0, z equal to minus 1, z minus 2 equal to 0, z equal to 2. అంటే ఇక్కడ మనకు 2 సింగులారిటీస్ వచ్చాయి. ఏవేంటి, -1 ఒకటి, 2 ఒకటి. ఈ రెండు మనకి 2 సింగులారిటీస్ అనేవి ఇన్సైడ్ అవుట్ సైడ్ అనేది కనుక్కోవాలి. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి సర్కిల్ ఈక్వేషన్ కావాల్సి ఉంటుంది. దానికి సర్కిల్ ఏమి ఇచ్చారు, మా z minus I equal to 2. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్పాండ్ చేద్దాం. Then substitute z equal to x plus iy minus I equal to 2. X plus I into 1 minus 1 equal to 2.
సో ఇప్పుడు ఇది మనకి మాడ్ ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉంది కదా, దీనికి మనము మాడ్యులస్ ఫార్ములా అప్లై చేస్తే √(x² + y - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామనుకోండి, x² + y - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4. ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్. సో ఈ సర్కిల్ ఈక్వేషన్లో ఇప్పుడు ఈ 2 సింగులారిటీస్ని అప్లై చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ z ఈక్వల్ టు -1. z ఈక్వల్ టు -1 ఎలా రాయొచ్చు? z ఈజ్ x + iy దట్ ఈక్వల్ టు -1. -1ని -1 + 0 × i రాద్దాం. కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. సో x ఈక్వల్ టు -1, y ఈక్వల్ టు 0. Then substitute these values in circle equation. X is -1 and y is 0. We get 2 ఈక్వల్ టు 4. అంటే దాని మధ్య రిలేషన్ మనం ఏం రాయొచ్చు? 2 లెస్ దెన్ 4. ఇక్కడ ఈ వాల్యూ మొత్తం మనకు 2 వస్తుంది. ఈక్వల్ టు 4 అంటే దీని మధ్య రిలేషన్ 2 లెస్ దెన్ 4 అవుతుంది. అదేవిధంగా z ఈక్వల్ టు 2 సింగులారిటీ తీసుకుందాం. దీన్ని కూడా మనం ఈ విధంగా కంపేర్ చేసి సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే LHS is 5, RH is 4. సో 5కి 4కి మధ్య రిలేషన్ ఏం చెప్పొచ్చు? 5 ఈజ్ గ్రేటర్ దెన్ 4. అంటే z ఈక్వల్ టు -1 అనేది ఇన్సైడ్ అవుతుంది, z ఈక్వల్ టు 2 అనేది అవుట్ సైడ్ అయింది. సో ఈ మోడల్ ప్రాబ్లం మనకి ఇంపార్టెంట్. z ఈక్వల్ టు -1 లైస్ ఇన్సైడ్ ది సర్కిల్ అండ్ z ఈక్వల్ టు 2 లైస్ అవుట్ సైడ్ ది సర్కిల్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇంటిగ్రల్ దీన్ని ఈ వాల్యూని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ z - 1/z + 1 హోల్ స్క్వేర్ × z - 2 dz ఈక్వల్ టు. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం ఎలా రాస్తున్నాము అంటే, ఇక్కడ ఏది అవుట్ సైడ్ అయింది? z ఈక్వల్ టు 2 అనేది అవుట్ సైడ్ అయింది. సో అలాంటప్పుడు దాన్ని మనం డినామినేటర్లో ఉంచకూడదు, అంటే దీన్ని ఇక్కడ మనం కన్సిడర్ చేయము. సో అలాంటప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాము? z - 1 డినామినేటర్లో ఉన్న ఈ z - 2ని న్యూమరేటర్కి అప్లై చేసుకున్నాము. ఓకేనా? ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. z - 2 అవుట్ సైడ్ కాబట్టి దీన్ని డినామినేటర్లో అవసరం లేదు. అలాంటప్పుడు దీన్ని ఇక్కడ మనం న్యూమరేటర్లో తీసుకుందాము. అంటే ఇంటిగ్రల్ z - 1/z - 2 z + 1 హోల్ స్క్వేర్ dz. ఓకేనా? సో ఇప్పుడు ఇది మనం చూడడానికి ఎలా ఉంది? ఇంటిగ్రల్ f(z/z - a హోల్ పవర్ n + 1 dz ఫామ్లో ఉంది. ఓకేనా? ఇక్కడ ఫార్ములా నోట్ చేస్తున్నాం చూడండి, ఈ ఫార్ములా ఉంది. సో అప్పుడు దీని నుంచి మన ఫార్ములా ఏం రాయొచ్చు? 2πi/n ఫ్యాక్టోరియల్ ఇంటూ fn ఆఫ్ a. సో ఇక్కడ z + 1 హోల్ స్క్వేర్ మీన్స్ 1 + 1. హియర్ n ఈక్వల్ టు 1. ఓకేనా? a ఈక్వల్ టు -1. a ఈక్వల్ టు -1, n ఈక్వల్ టు 1. f ఆఫ్ z ఈస్ z - 1/z - 2. ఓకేనా? ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 2πi/n ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనం n అంటే ఏమన్నాము? n అంటే 2 కాదు, ఇది మనకి n + 1 ఫామ్లో రాయాలి. సో అలాంటప్పుడు మనం 2ని 1 + 1 ఫామ్లో రాస్తే n ఈజ్ 1 ఇంటూ f' ఆఫ్ -1. a ఈక్వల్ టు -1. f ఆఫ్ z ఈజ్ z - 1/z - 2. మనకు కావాల్సింది ఏంటి? f' ఆఫ్, ఇక్కడ మనకి n 1 కదా, సో f' ఆఫ్ a కావాలి. f' కావాలంటే f' ఆఫ్ z కనుక్కుందాం. అంటే దీన్ని డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ చేయాలంటే న్యూమరేటర్లో z ఉంది, డినామినేటర్లో z ఉంది కాబట్టి u/v ఫార్ములా అప్లై చేసుకుందాం. ఒక u/v ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ u/v ఫార్మ్ అప్లై చేయండి. z - 2 v ఇంటూ డిఫరెన్షియేషన్ ఈజ్ 1 మైనస్ z - 1 ఇంటూ దిస్ డిఫరెన్షియేషన్ ఈజ్ 1 by v square. So that is z - 2 whole square. That equal to, after cancellation we get -1/z - 2 whole square. So this is f' of z. We want f' of -1. Then substitute z equal to -1. -1/9. So integral z - 1/z + 1 whole square into z - 2 dz equal to -2πi/9. ఓకేనా? సో ఈ క్యాలిక్యులేషన్ అయితే జాగ్రత్తగా గమనించండి. దీనికి మనము ఈ ఫార్ములా అప్లై చేసుకుంటాము. ఇక్కడ n + 1 ఫామ్ కాబట్టి స్క్వేర్ని 1 + 1 రాసాము, అప్పుడు n ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ ఫార్ములాలో n ఉన్న చోటంతా 1 రాసుకుందాము. ఇక్కడ మనకి f' కావాలి, అంటే f' ఆఫ్ -1 కావాలి కాబట్టి f' ఆఫ్ z కనుక్కున్నాం ఫస్ట్. నెక్స్ట్ f' ఆఫ్ -1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ dz/z⁴ into z + 4 and given circle mod z equal to 2. సేమ్ దీనికి కూడా డినామినేటర్ 0 తీసుకుంటాము. z⁴ into z + 4 ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాము. అప్పుడు మనకి సింగులారిటీస్ ఏమొస్తాయి? z⁴ ఈక్వల్ టు 0, దట్ ఈస్ z ఈక్వల్ టు 0.
z plus 4 equal to 0, z equal to -4. సో 2 సింగులారిటీస్ 0 -4. ఈ 0 -4 అనేవి ఇన్సైడ్ అవుట్ సైడ్ కనుక్కోవాలి. దీనికి మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుందాము. mod z equal to 2, that means mod x plus iy equal to 2. Root of x square plus y square equal to 2. Squaring on both sides, x square plus y square equal to 4. First singularity is z equal to 0. That means x plus iy equal to 0 plus I into 0. So comparing real and imaginary, we get x0, y0. Circle substitute చేద్దాం. అప్పుడు మనకి 0 less than 4. నెక్స్ట్ అదే విధంగా z ఈక్వల్ టు -4 తీసుకుందాం. z ఈక్వల్ టు -4 తీసుకుంటే z మీన్స్ x ప్లస్ iy ఈక్వల్ టు -4ని -4 ప్లస్ 0 ఇంటూ I రాద్దాం. సో కంపేరింగ్ రియల్ పార్ట్ ఈజ్ x ఈక్వల్ టు -4 అండ్ ఇమాజినరీ పార్ట్ y ఈక్వల్ టు 0. సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 16 ఇక్కడ 16 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. ఆ రిలేషన్ మనం ఏం రాయొచ్చు, 16 గ్రేటర్ దెన్ 4 రాసుకుంటాం. సో z ఈక్వల్ టు 0 లైస్ ఇన్సైడ్ ది సర్కిల్ అండ్ z ఈక్వల్ టు -4 అవుట్ సైడ్ ది సర్కిల్. ఓకేనా. సో ఇప్పుడు ప్రాబ్లమ్ని ఎవాల్యుయేట్ చేద్దాం. ఇంటిగ్రల్ dz బై z⁴ ఇంటూ z+4 ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఇక్కడ మనము ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చెప్పాము, ఏదైతే అవుట్ సైడ్ ఉందో దాన్ని మనము న్యూమరేటర్లో కన్సిడర్ చేసుకుంటాము. అంటే z ఈక్వల్ టు -4 అనేది అవుట్ సైడ్ కాబట్టి ఈ z+4 అనేది డినామినేటర్లో ఉండకూడదు. సో అలాంటప్పుడు దీన్ని న్యూమరేటర్కి తీసుకుంటాము. ఓకేనా. బై z⁴ ఉంది. z⁴ అంటే అర్థమైంది z-0 హోల్ పవర్ 8. హోల్ పవర్ 8ని ఏం రాయొచ్చు, 7 + 1 రాయొచ్చు. ఓకేనా. హియర్ n ఈక్వల్ టు 7 అండ్ a ఈక్వల్ టు 0. f of z is 1 by z+4. దట్ ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, 2πi by n ఫ్యాక్టోరియల్. n ఈజ్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ f⁴7 of 0. ఓకేనా. f⁴7 of 0 అంటే ఇప్పుడు f of zని మనము 7 టైమ్స్ డిఫరెన్సియేషన్ చేయాలి. ఓకేనా. సో 1 టైం చేస్తే -1 by z+4 హోల్ స్క్వేర్, సెకండ్ టైం చేసాం. నెక్స్ట్ థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం, సెవెంత్ టైం చేస్తే ఫైనల్గా మనకి -5040 by z+4 హోల్ పవర్ 8 వస్తుంది. సో f7 of 0 కావాలి మనకి. z ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే -5040 by 4 పవర్ 8. ఓకేనా. సో ఇదంతా మనకి f⁴7 of 0. దీన్ని మనము ఇక్కడ ఈ ఫార్ములాలో రాసుకుందాం. 2πi by 7 factorial into -5040 by 4 power 8. After cancellation, we get -2πi by 4 power 8. Next one. Evaluate integral e power z by z square plus pi square whole square dz, where circle mod z equal to 4. ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా సింగులారిటీని మనం ఈక్వల్ టు 0 తీసుకుందాము. 0 తీసుకుంటే z² + π² హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0, z² + π² ఈక్వల్ టు 0, z² ఈక్వల్ టు -π². -π²ని I² π² రాసుకున్నాం. ఓకేనా. సో z² ఈక్వల్ టు I² π². z ఈక్వల్ టు +or-πi. z ఈక్వల్ టు +or-πi. z equal to +πi ఒకటి -πi ఒకటి. So these are two singularities. Next, given circle mod z equal to 4. That means we get x² + y² equal to 16. This is the circle equation. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 సింగులారిటీస్ చెప్పాం. ఏమేంటి, z ఈక్వల్ టు πi ఒకటి, z ఈక్వల్ టు -πi ఒకటి. ఫస్ట్ తీసుకుందాం, z ఈక్వల్ టు +πi తీసుకుందాం. దీన్ని మనం కంపేర్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి పై వాల్యూ వచ్చేసి, అంటే మనం ఇక్కడ లెస్ దన్నా గ్రేటర్ దన్నా చెప్పాలి కాబట్టి పై వాల్యూ 3.14 అవుతుంది. ఓకేనా. అంటే 22/7, 22/7 మీన్స్ 3.14. ఓకేనా. ఇక్కడ మనం ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 9.86 లెస్ దెన్ 16 వచ్చింది. అంటే z ఈక్వల్ టు πi అనే సింగులారిటీ ఇన్సైడ్ ది సర్కిల్. నెక్స్ట్ z ఈక్వల్ టు -πi. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ దీని వాల్యూ కూడా మనకి లెస్ దెన్ వస్తుంది. సో బోత్ ఆర్ లైస్ ఇన్సైడ్ ది సర్కిల్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎవాల్యుయేట్ చేసుకుందాం. సో ఇంటిగ్రల్ e పవర్ z బై z² + π² హోల్ స్క్వేర్ని మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, z + πi ఇంటూ z - πi. ఓకేనా. ఈ z² + π² ని z + πi ఇంటూ z - πi.
ఆల్రెడీ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అప్లై చేద్దాం. అంటే దట్ ఈస్ ఇంటిగ్రల్ ఈ పవర్ జెడ్ బై జెడ్ ప్లస్ పై ఐ హోల్ స్క్వేర్ ఇంటూ జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్, రెండింటికి స్క్వేర్ చేసుకున్నాం ఇంటూ డిజెడ్. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం అబ్జర్వేషన్ అప్లై చేయలేము, ఖచ్చితంగా పార్షియల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి. అందుకని మనం ఏం చేద్దామంటే 1 బై జెడ్ ప్లస్ పై ఐ హోల్ స్క్వేర్ ఇంటూ జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్ తీసుకుందాం. దట్ ఈక్వల్ టు, ఇది కొంచెం పార్షియల్ ఫ్రాక్షన్, ఇది కొంచెం లెంతీగా వస్తుంది, ఇది స్క్వేర్ ఉంది కాబట్టి. సో దట్ ఈక్వల్ టు ఏ బై జెడ్ ప్లస్ పై ఐ ప్లస్ బి బై జెడ్ ప్లస్ పై ఐ హోల్ స్క్వేర్ ప్లస్ సి బై జెడ్ మైనస్ పై ఐ ప్లస్ డి బై జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్. సో ఆల్రెడీ మీకు పార్షియల్ ఫ్రాక్షన్ తెలుసు కాబట్టి వీటిని సాల్వ్ చేసి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వస్తే ఓకే, లేదు అంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనము ఏబిసిడి వాల్యూస్ కనుక్కుంటాం. ఓకేనా. ఈ విధంగా ఈక్వేషన్ సాల్వ్ చేసే మెథడ్ ఇది. మీరు ఇది ట్రై చేసి చూడండి. మరి రాకపోతే నేను చెప్తాను. ఇదంతా పార్షియల్ ఫ్రాక్షన్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఓకేనా. పార్షియల్ ఫ్రాక్షన్ ప్రకారం అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకున్న ఈ వీటిని మల్టిపుల్ చేసుకుందాం. ఏబిసిడి మల్టిపుల్ ఆఫ్ వచ్చింది. ఇక్కడ మనం ఏం సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఏ వాల్యూ రాదు కాబట్టి కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేద్దామంటే ఖచ్చితంగా వీటిని మల్టిపుల్ చేయాలి. ఇక్కడ ఒక్క స్టెప్ కానీ మీరు ఎక్స్ట్రాగా కానీ వేసుకోగలిగితే ఈజీగా దీన్ని కంపేర్ చేసుకోగలం. ఓకేనా. ఫస్ట్ జెడ్ క్యూబ్ కోఎఫిషియంట్ని కంపేర్ చేస్తాము, నెక్స్ట్ జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేర్ చేసుకుంటాము, నెక్స్ట్ జెడ్ కోఎఫిషియంట్ని కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ కాన్స్టెంట్ని కూడా కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకుంటే అప్పుడు ఏబిసిడి వాల్యూస్ వస్తాయి. ఓకేనా. ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్వ్ చేసే ఇప్పుడు ఫస్ట్ జెడ్ క్యూబ్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది, జెడ్ స్క్వేర్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది, జెడ్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఫైనల్గా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ వస్తుంది. ఓకేనా. వాటిని మనం ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా. సో అప్పుడు ఫైనల్గా ఏది ఎవాల్యుయేట్ చేయాలి, ఇంటిగ్రల్ ఈ పవర్ జెడ్ బై జెడ్ ప్లస్ పై ఐ హోల్ స్క్వేర్ ఇంటూ జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్ డిజెడ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ఇంటూ ఈ వాల్యూ ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కొని ఉన్నాం, ఇదంతా మనము సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మొత్తం అన్ని 4 టర్మ్స్ ఉన్నాయి. 4 టర్మ్స్ని 4 ఇంటిగ్రల్ సపరేట్ చేద్దాం. సో ఫస్ట్ ఇంటిగ్రల్ మనకి ఏది కాన్స్టెంట్, -1/4 పై క్యూబ్ ఐ. ఓకేనా. ఇది మనకు కాన్స్టెంట్ అవుతుంది. దీన్ని వితౌట్ ఇంటిగ్రల్ రాద్దాం. ఇంటిగ్రల్ ఈ పవర్ జెడ్ బై జెడ్ ప్లస్ పై ఐ డిజెడ్ -1/4 పై స్క్వేర్ ఈ పవర్ జెడ్ ఇది కాన్స్టెంట్. నెక్స్ట్ ఇక్కడికి ఇది కాన్స్టెంట్. నెక్స్ట్ -1/4 పై స్క్వేర్ కాన్స్టెంట్. ఈ విధంగా కాన్స్టెంట్స్ అన్నిటి వితౌట్ ఇంటిగ్రల్ రాసుకున్నాం. ఓకేనా. సో అప్పుడు ఫస్ట్ ఇంటిగ్రేషన్ చూద్దాం. -1/4 పై క్యూబ్ ఐ, ఇక్కడ ఐ మిస్ అయిందమ్మా, ఇది ఈ ఐ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇది -1/4 పై క్యూబ్ ఐ ఇంటూ, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది మనకి, ఇంటిగ్రల్ ఈ పవర్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ డిజెడ్ ఫామ్లో ఉంది, అవునా. సో ఈ పవర్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ మీన్స్ మైనస్ పై ఐ, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈస్ ఈ పవర్ జెడ్. ఫార్ములా ఏమవుతుంది, 2 పై ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ మైనస్ పై ఐ. ఓకేనా. నెక్స్ట్ -1/4 పై స్క్వేర్ ఇంటూ, ఇది ఏ ఫామ్లో ఉంది మళ్ళీ, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ n+1. ఓకేనా. హియర్ n ఈస్ 1, అంటే 2ని మనం 1+1గా రాసుకుంటాం, n ఈక్వల్ టు 1. అప్పుడు ఫార్ములా ఏం రావాలి, 2 పై ఐ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ n1 కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈస్ మైనస్ పై ఐ. ఈ ఫార్ములాకి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నీకు హోల్ పవర్ ఏం లేదు కాబట్టి నార్మల్ ఫార్ములా వస్తుంది. ఇక్కడ హోల్ పవర్ n ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసుకుంటాము. ఓకేనా. సో ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ పై ఐ. నెక్స్ట్ థర్డ్ టర్మ్లో 1/4 పై క్యూబ్ ఐ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ జెడ్ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్, జెడ్ మైనస్ పై ఐ అంటే ఏ ఈక్వల్ టు పై ఐ. సో దిస్ ఇస్ ద నార్మల్ ఫార్ములా, 2 పై ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ -1/4 పై స్క్వేర్ ఇంటూ, ఇక్కడ మనకి స్క్వేర్ వచ్చింది కాబట్టి పవర్ n ఫార్ములా అప్లై చేసుకుంటాము. అంటే 2 పై ఐ బై n ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ పై ఐ. ఓకేనా. సో వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి ఆఫ్టర్ క్యాన్సిలేషన్ మనకి
ఈ ఆన్సర్ వస్తుంది. -i/2π². ఇక్కడ ఐ మిస్ అయింది. ఇక్కడ ఈ 2 స్టెప్స్లో ఐ మిస్ అయింది. ఐ యాడ్ చేసుకోండి అంతే. -i/2π² e పవర్ -πi -i/2πi ఇంటూ e పవర్ -πi 1/2π² ఇంటూ e పవర్ πi -i/2πi ఇంటూ e పవర్ iπ. ఓకేనా? సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. Next one is evaluate integral sin power 6z by z minus pi/2 whole cube dz. So this is the one of the important problem. Around the circle mod z equal to 1. So solution is to evaluate integral sin power 6z by z minus pi/2 whole cube dz. For singularities కోసం మన denominator value equal to 0 చేసాము. So z equal to π/2. ఇక్కడ ఓన్లీ 1 సింగులారిటీనే వచ్చింది. ఈ z ఈక్వల్ టు π/2 అనేది ఇన్సైడ్ అవుట్ సైడ్ చూడాలి. దానికోసం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో మాడ్ z ఈక్వల్ టు 1. దట్ మీన్స్ x² + y² ఈక్వల్ టు 1. అప్పుడు మనకి z ఈక్వల్ టు ఎంత వచ్చింది? π/2. z ఈక్వల్ టు π/2 అంటే z ప్లేస్లో x + iy రాద్దాము. x ఈక్వల్ టు π/2, y ఈక్వల్ టు 0 వచ్చింది. సర్కిల్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. సబ్స్టిట్యూట్ చేస్తే π/2 హోల్ స్క్వేర్ దట్ గ్రేటర్ దెన్ 1 అంటే π/2 అంటే ఇందాక ఏం చెప్పాం 3 పాయింట్ సంథింగ్ దట్ గ్రేటర్ దెన్ 0 దట్ గ్రేటర్ దెన్ 1. ఇప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చేసి గ్రేటర్ దెన్ 1 అని డినోట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ గ్రేటర్ దెన్ వచ్చిందంటే ఏమవుతుంది? ఖచ్చితంగా అవుట్ సైడ్ అవుతుంది. అవుట్ సైడ్ అయింది అంటే ఆ ప్రాబ్లం వాల్యూ మొత్తం ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మ. ఇది ఇక్కడ మనకి అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి దీని వాల్యూ మనకి ఇంకా 2πa ఇంటూ f(a) రాదు. అవుట్ సైడ్ వచ్చిందంటే దాని వాల్యూ మొత్తం మనకి 0 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇదే మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ మనకి ఆ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంది? ఇక్కడ z మైనస్ π/6 హోల్ క్యూబ్ ఇచ్చినారు. అంటే ఇక్కడ సింగులారిటీ మనకి ఇక్కడ ఏమవుతుంది? అక్కడేమో π/2 అయింది, ఇక్కడేమో π/6 అవుతుంది. ఓకేనా? సర్కిల్ ఈక్వేషన్ అంతా ఓకే ఈక్వలే. z ఈక్వల్ π/6 అనేది ఇన్సైడ్ అవుట్ సైడ్ చూద్దాం. అక్కడ మనకి z ఈక్వల్ π/2 అనేది అవుట్ సైడ్ వచ్చింది. ఓకేనా? సో ప్రాబ్లం మన ఇక్కడ ఇదంతా మనకి సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమే. మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ మాత్రం చేంజ్ అవుతుంది. లెస్ దెన్ వచ్చింది చూడండి. π/6 హోల్ స్క్వేర్ అనేది లెస్ దెన్ 1 అయింది. లెస్ దెన్ 1 అయింది అంటే ఇది ఖచ్చితంగా మనకి ఇన్సైడ్ అవుతుంది. ఓకేనా? సో అప్పుడు మనం ఈ ఫార్ములాని అప్లై చేసుకుంటాం. ఇప్పుడు దీనికి మనకు కావాల్సింది ఏంటి? ఇంటిగ్రల్ sin పవర్ 6z బై z మైనస్ π/6 హోల్ క్యూబ్ dz కావాలి. ఓకేనా? ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది కాబట్టి హోల్ పవర్ n ఫార్ములా అప్లై చేసుకున్నాము. దట్ ఈక్వల్ టు ఫార్ములా ఏ రావాలి? 2πi/n ఫ్యాక్టోరియల్. n అంటే ఇక్కడ 3ని మనం 2 + 1 రాస్తున్నాము. దట్ మీన్స్ n ఈక్వల్ టు 2. f పవర్ n ఈజ్ 2. f పవర్ 2 అన్నా f" అన్నా ఒకటే. ఓకేనా? f" ఆఫ్ π/6. సో ఆఫ్టర్ క్యాన్సిలేషన్ 2 దెన్ πi. ఇక్కడ f² అన్నా f" కాబట్టి f" కావాలి. ఫస్ట్ f ఆఫ్ z ఈజ్ ఇక్కడ మనం f ఆఫ్ z ఏం తీసుకోవచ్చు? sin పవర్ 6z. ఓకేనా? దీని డెరివేటివ్ కనుక్కుందాం. f' ఆఫ్ z ఈక్వల్ టు sin పవర్ 6కి డెరివేటివ్ వస్తుంది 6 sin పవర్ 5z. అగైన్ sin z డిఫరెన్సియేషన్ ఈజ్ cos z. ఓకేనా? f" ఆఫ్ z ఈక్వల్ టు 6 ఇంటూ ఇది uv అవుతుంది. sin పవర్ 5z కాన్స్టెంట్ అనుకొని cos z అని చేస్తే మైనస్ sin z ప్లస్ 6 ఇంటూ cos z కాన్స్టెంట్ అనుకుందాము. sin పవర్ 5 చేసినప్పుడు 5 sin పవర్ 4z ఇంటూ సైన్కి cos z. ఈ డిఫరెన్సియేషన్ జాగ్రత్త చేయండి అమ్మా. ఇది డిఫరెన్సియేషన్ ఆఫ్ uv. ఫస్ట్ u కాన్స్టెంట్ అనుకున్నాం, vని చేసాము. నెక్స్ట్ vని కాన్స్టెంట్ అనుకొని uని చేసుకున్నాము. దిస్ ఈస్ f" ఆఫ్ z. మనకి f" ఆఫ్ π/6 కావాలి. అంటే ఇక్కడ z ఉన్న ప్లేస్లో అంతా π/6 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దీని వాల్యూ వచ్చేసి 21/16 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 21πi/16. ఈ 2 ప్రాబ్లమ్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ ప్రాబ్లంలో ఏమో మనకి అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా 0 అన్నాము. ఈ ప్రాబ్లంలో ఇన్సైడ్ వచ్చింది కాబట్టి మనము ఫార్ములా అప్లై చేసుకొని ఇక్కడ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాము.